హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికలు ముగిసి 2 నెలలు గడుస్తోంది రిజల్ట్స్ వచ్చి కూడా నెలన్నర అయిపోతుంది అయితే ఇప్పటికే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడిశాలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటు అయిన నేపథ్యంలో ఇది మొత్తం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం మ్యానిపులేషన్ కారణంగా ఏర్పడిందన్న సందేహాలు మొదట్లో వినిపించినాయి వాటికి బలాన్ని చేకూరుస్తూ మరో తాజా కథనం కూడా వెలుగులోకి వచ్చింది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం ఏంటంటే మొత్తం 6% మోర్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ 2024 ఎలక్షన్స్ ఇన్ స్టేట్ అని చెప్పి ఒక కథనం అనమాట. అంటే ఓవరాల్గా 6% పోలింగ్ నాటికి అండ్ కౌంటింగ్ నాటికి అండ్ కౌంటింగ్ మూసేసరికి మొత్తం బ్యాలెన్స్ చేస్తే 6% ఓట్లు అధికంగా పోలైనట్టు డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ గుర్తించిందనమాట. ఇందులో భాగంగా అత్యధికంగా 4వ రాష్ట్రం అనమాట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంచుమించు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఇంచుమించు 49 లక్షల ఓట్లను లాస్ అయినట్టు మొత్తం ఈ విశ్లేషణలు వినిపిస్తున్నాయి అనమాట. ఒకసారి ఆ కథనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అబౌట్ 19.5 lakh votes more votes cast their ballots in the recently concluded election in Andhra Pradesh to the 2019 election. This is the 4th highest among all states that went for elections until the 4th phase of the 2024 general election. This translates to 6.2% increase in the number of votes polled compared to the previous election in AP. Karnataka accounted for the highest number of increased voters in 2024, 35.5 lakhs, followed by Telangana 31.9 lakhs and Maharashtra 20 lakhs according to the SBI Research latest report on voting pattern. So ikkada demograph kuda icharanamata. Welcome trend states which recorded maximum increase in votes polled until 4th phase of election. Ante mukhyanga 4th ఫేజ్లో జరిగిన గ్యాంబ్లింగ్ గురించి ఇవి బయటపెట్టే ప్రయత్నం చేసిందనమాట. కర్ణాటకలో మొత్తం పార్లమెంటరీ స్థానాలు 28 అయితే ఇంక్రీజింగ్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ బై మెన్ అంటే మగవాళ్ళ ఓట్లు 14.9% పెరిగితే మహిళల ఓట్లు 20.6% పెరిగింది. టోటల్ ఇంక్రీజ్ వచ్చేసి 35.5. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను మెన్ ఓటు 15.8, ఫిమేల్ 14.8, మొత్తం కలిపి 31.9. మహారాష్ట్రలో 35 పార్లమెంట్ స్థానాల్లో పురుషుల ఓట్లు 10.8% పెరుగుదల కనిపించింది, మహిళలది 5.4. ఈ లెక్కన మొత్తం 20% ఓట్లు ఇంక్రీజ్ అయినాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పార్లమెంట్ స్థానాలు 25కి గాను మగ ఓటర్లు 9.1% అధికంగా, మహిళా ఓటర్లు 8.4% ఓటర్లు అధికంగా, మొత్తంగా 19.5% ఓట్లు అధికంగా పోలైనాయి అని చెప్పి ఈ డాటా చెప్తుందన్నమాట. 4 phase polling covered 381 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. ఓటర్ టర్న్అవుట్ ఫర్ దీస్ 4 phases stood at 66.95. In 181 constituencies, absolute voters casting their votes have increased by more than 50,000. సో ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో 50,000కు పైగా అధిక ఓట్లు అంటే పోలింగ్ నాటికి అండ్ కౌంటింగ్ నాటికి లెక్క చూస్తే అధికంగా పోలైనాయి అని చెప్పి ఈ లెక్క చెప్తుంది అనమాట. ది ఇంక్రిమెంటల్ ఫిమేల్ ఓటర్ టర్న్అవుట్ ఫర్ ఏపీ స్టూడ్ ఎట్ అబౌట్ 8.3 lakh. ఫర్ ది స్టేట్ విత్ ఇంక్రిమెంటల్ ఫిమేల్ ఓటర్ టర్న్అవుట్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ది PMAY scheme could be impacting female voter turnout. About 19.9 lakh PMAY houses were grounded in Andhra Pradesh అని చెప్పి ఈ లెక్క చెప్తుంది అనమాట. ఒకసారి ఇది కూడా చూస్తే టోటల్ ఓట్స్ హైక్డ్ డంప్డ్ ఇన్ ల్యాక్స్. ఒడిశాలో 42.01, మొత్తం 21 స్థానాలకు 21 స్థానాలు బీజేపీ గెలుచుకుందనమాట. మహారాష్ట్ర 82.63, అక్కడ ఇంత పెద్ద ఎత్తున ఓట్లు టర్న్అవుట్ అయినా కూడా బీజేపీకి వచ్చింది కేవలం 12 స్థానాలే. వెస్ట్ బెంగాల్లో 36.71% టర్న్అవుట్ అయినా అక్కడ బీజేపీకి దక్కింది తక్కువ స్థానాలే. ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పెరిగినా కూడా బీజేపీకి 3 సీట్లు వచ్చినాయి అనమాట. ఈ 49 లక్షల దొంగ ఓట్లు ఈవీఎంలలో చేర్చకపోతే కూటమికి వచ్చే సీట్లు 6 సీట్లు, 1, 4 తీసేస్తే వచ్చేది 6 స్థానాలు మాత్రమే అన్నది ఒక అంచనా అనమాట. ఏపీలో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజున అదనంగా వచ్చి చేరిన ఓట్లు 49 లక్షలు. సో కూటమికి అండ్ వైసీపీ పార్టీకి మధ్య
ఓట్ల తేడా కేవలం 20 లక్షల ఓట్లు మాత్రమే. కానీ ఈ అదనంగా చేర్చిన 49 లక్షల ఓట్ల కారణంగా ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం అయితే కూటమికి 164 సీట్లు వచ్చినాయి. యాక్చువల్గా అంటే ఈ 20 లక్షల ఈవీఎంలు రష్యా నుంచి తెప్పించిర్రు అని చెప్తా ఉన్నారు కదా. 20 లక్షల తెప్పించినంటే 60 లక్షల ఈవీఎంలు తెస్తే 40 లక్షల ఈవీఎంలతోనే పోలింగ్ నడిపించారు ఎన్నికల సంఘం. మరి మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ పోయినాయని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అప్పట్లో ఢిల్లీకి వేదికగా ఒక చిట్చాట్లో మాట్లాడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆ 20 లక్షల ఈవీఎంలలో దాదాపు 40 లక్షల ఓట్లను అధికంగా చొప్పించినట్టు ఇందులో ఇక్కడ క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇది జరిగిన దుర్మార్గం. ఇక పోతే ఈ హైక్ ఆఫ్ ఓటర్స్ ఫ్రమ్ ఇనిషియల్ ఫిగర్స్ టు ది ఫైనల్ ఫిగర్స్ ఈజ్ స్ట్రైకింగ్ వెన్ one finds a hike of 12.22% in Arunachal Pradesh and both seats going to the BJP, whereas BJP could not win the lone seat of Sikkim despite a vote hike of 11.82 in Assam. For example, the extrapolated figures hike from the data. In Andhra Pradesh, a hike of 12.54% has put 21 out of 25 seats in NDA kitty. Arguably, therefore, if such a huge hike of 1.9 lakhs voters per parliamentary constituency was not there, NDA would have lost 7 more seats, reducing its share to 14 only and raising other to 11 seats. ఒకవేళ ఇట్లనే పారదర్శకంగా అంటే పోలైన ఓట్లతోనే కౌంటింగ్ కనుక జరిగి ఉంటే వైసీపీకి 11 సీట్లు వచ్చేది, కూటమికి మొత్తం అంటే 3 పార్టీలు కలిపి 14 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేది అని చెప్పి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి అన్నమాట. అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మాకు అర్థం కాల, ఈ సీట్ నిజంగా టీడీపీ గెలిచే సీట్ కాదు, ఈ సీట్ నిజంగా బీజేపీ గెలిచే సీట్ కాదు. మరి ఇక్కడ ఎలా గెలిచింది అంటే అక్కడ దగ్గరుండి ఓడిచ్చారండి. మొత్తం ఈ ప్రభుత్వం ఈవీఎంల ఆధారంగా గెలిచింది. సో ఇట్లా మీమ్స్ వెలుగు చూస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఒకనొక దశలో ఒక మాట అంటాడు అనమాట. అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లిలో అసలు 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు మీరు ఎలా గెలిచారని చాలా మంది క్వశ్చన్ చేస్తే బ్లాంక్ అయిపోయానని చెప్పి ఆయన చెప్తాడనమాట. సో ఇక్కడ కూటమి నేతలకు క్లియర్గా తెలుసు ఇదంతా ఓటు ట్యాంపరింగ్, ఓటు మ్యానిపులేషన్ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. ఖచ్చితంగా అంటే ఏపీ ప్రజల మ్యాండేట్ను మార్చి గెలిచిన ప్రభుత్వంగా వాళ్ళకు కూడా ఒక అనుమానం ఉంది. అనుమానం కాదు, క్లారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజా తిరుగుబాట్లు ఏ రేంజ్లో వస్తాయి, ఒకవేళ కూటమి ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే జనం రోడ్ల మీదకి వచ్చి గల్లా పట్టుకొని అడిగే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అన్న మీమాంసలో చాలామంది కొట్టుమిటాడుతూ ఉన్నారంట. దీంతో పాటు ముఖ్యంగా టీడీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు రేపు పొద్దున ఇది కనుక బ్లాస్ట్ అయ్యి నిజాలు కనుక నిగ్గు తేలితే నియోజకవర్గంలో మొహం ఎట్లా పెట్టుకొని తిరగాలి అన్న భయాందోళనలో కూడా ఉన్నట్టు అక్కడ చాలామంది నుంచి వినిపిస్తున్న మాట. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా పోరాటాల రూపంలో ఏపీలో జరుగుతున్న అట్రాసిటీస్, అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్న పరిస్థితి చూసినాం కదా. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ డాటా మొత్తం అన్ని పార్టీలకు చేరింది. ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పటికే 240 సీట్లకు ఎగబాకిన నేపథ్యంలో మొత్తం కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇదే కనుక జరిగితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు, చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెప్తుంది అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే క్లారిటీ, ఈ తీర్పును మార్చడానికి ఇక లేదు. కోర్టులకు వెళ్ళినా, ఎన్నికల సంఘాన్ని దోషించినా, ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టినా ఒరిగేది ఏముండదు. కోర్టులు ఒకవేళ తీర్పు ఇచ్చినా కూడా అవన్నీ ఫైనల్ అయ్యి తుది తీర్పులు వచ్చే వరకు ఇక ఈ పుణ్యకాలం గడిచిపోతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని భరించడం మినహా వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి కేవలం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ప్రజా తీర్పుతో కాకుండా ఈవీఎంల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వం అన్న ఇండికేషన్ మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే చెడ్డీలు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అన్నది తెలుసు. మొదట్లోనే అంటే కౌంటింగ్ పూర్తయిన 2-3 రోజుల్లోనే మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయని చెప్పి జనాలు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం గతంలో చూసినాం. కాబట్టి సో ఇంకా ఏర్పడ్డ ప్రభుత్వం ఎట్లనైనా పాలించని తర్వాత సంగతి, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు ఒక రేంజ్లో ఉంటుంది అన్నది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయన్నమాట. దీన్ని మరి కూటమి నేతలు, కూటమి పార్టీలు ఎట్లా కౌంటర్ చేస్తాయన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.